డ్రగ్ అడిక్ట్స్‌కి దీనికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి సింప్టమ్స్‌లో. మనం డ్రగ్ అడిక్ట్ అని ఎవరినైతే అంటామో సేమ్ అలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళని వీళ్ళు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇప్పుడు ఎవరైనా ఎప్పుడో ఒకసారి ఏదో సంక్రాంతికి బెట్టింగ్ ఈ కోళ్ల పందాలను ఆడుతూ ఉంటారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అలాంటి బెట్టింగ్ చేస్తే అది అడిక్షన్ కాదు. కానీ అలాగే ఎప్పుడో ఒకసారి ఆల్కహాల్ తాగితే అది ఆల్కహాల్ అడిక్షన్ కాదు. ఎప్పుడు అడిక్షన్ అని అంటాము? ఎప్పుడైతే వారికి అసలు కంట్రోల్ ఉండదో. అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇంకా అన్ని పనులు ఆపేసి వారి వర్క్ని పక్కన పెట్టి, స్టూడెంట్స్ అయితే వారి చదువుని పక్కన పెట్టి, వారి సంబంధాలు మానవ బంధాలని పక్కన పెట్టి, రిలేషన్షిప్స్ని కాంప్రమైజ్ చేస్తూ, అప్పులు చేస్తూ, నిద్రాహారాలు మానేసి ఎంతసేపు వీటి మీదనే టైం స్పెండ్ చేస్తూ అండ్ ఎవరైనా వారికి మంచి చెప్పడానికి ట్రై చేస్తే వారిని కట్ చేయడము, విపరీతమైన చిరాకు పడ్డము, అంతేకాకుండా పోను ఎక్కువ సమయాన్ని, డబ్బుని దీనిపైన వెచ్చించడము, దాని ద్వారా ఎన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చినా తెలిసినప్పటికి కూడా ఈరోజు చేయకూడదని అనుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే అదే పని చేయడం అనేవి ఈ ఎడిక్షన్స్లో, ఈ ప్రవర్తన వ్యసనాల్లో అన్నిట్లో, అది ఆన్లైన్ బెట్టింగ్ అవ్వచ్చు, లేకపోతే గేమింగ్ ఎడిక్షన్ అవ్వచ్చు, పాన్ ఎడిక్షన్ అవ్వచ్చు, అన్నిట్లో ఉండే కామన్ ఫీచర్స్ అయితే ఇవి. ఆ లాస్ ఆఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ ఎడిక్షన్ ఉందనుకోండి, ఆ షాపింగ్ ఎడిక్షన్లో ఆ కొన్న వస్తువు కంటే కూడా కొంటాము అనే ఎగ్జైట్మెంట్తో ముందు డోపమిన్ సర్చ్ వస్తుంది అనమాట. బ్రెయిన్లో డోపమిన్ అనే ఒక కెమికల్ బాగా హెచ్చు అవ్వడము, ఒక రకమైన కిక్ రావడం. సేమ్ బెట్టింగ్లో అసలు ఆ ఫీలింగ్, అబ్బా బెట్ చేస్తాం, ఇవాళ మనకు చాలా డబ్బులు రాబోతున్నాయేమో అనే ఆ కిక్ వచ్చేస్తుంది. తర్వాత గిల్ట్ ఫీల్ అవ్వడము, వాళ్ళు గెలవలేకపోవడం, అవన్నీ జరుగుతుంటాయి. బట్ ఎన్నిసార్లు ఈ సైకిల్ రిపీట్ అయినప్పటికీ తెలిసి కంట్రోల్ లేకుండా మితిమీరిన డబ్బుని, సమయాన్ని వీటిలో వెచ్చించడం వల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఈ ఎడిక్ట్స్లో కనిపిస్తూ ఉంటాయి.